కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ 136 స్థానాల్లో ఘన విజయం సాధించి సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని ఇది చాలా శుభపరిణామమని వెంకటగిరి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలోనికి అధికారంలోనికి వచ్చేందుకు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి మరింత ఉత్సాహాన్ని కల్పించిందని ఆయన తెలిపారు. గూడూరు పట్టణంలోని ఒక ప్రైవేట్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో వివరించారు. బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి 9 రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని కూలదోసి బీజేపీ అధికారంలోకి రావడం జరిగింది. ఇవన్నీ గమనించి కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మళ్ళీ అటువంటి తప్పు జరగకుండా సంపూర్ణమైనటువంటి మెజార్టీ ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రజలు అవకాశం కల్పించారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాబోయేటువంటి 24 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంలో అధికారం రావడం ఖాయం. రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర అయితేమి, అదేవిధంగా కర్ణాటకలో ఉన్నటువంటి డీకే శివకుమార్, అదేవిధంగా సిద్ధరామయ్య గారు చేసినటువంటి కృషి ఈరోజు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం చాలా అభినందనీయం. వారందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞత అభివందనలు తెలియజేస్తున్నారు. నిన్నటి రోజున కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన దానికి ముఖ్యంగా భారత్ జోడో యాత్ర ఎంతో ప్రాముఖ్యత సంపాదించింది. రాహుల్ గాంధీ గారు 20 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తే దాంట్లో 15 నియోజకవర్గాలు విజయం సాధించడం అనేది మార్పు కోరుకుంటున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ముఖ్యంగా సిద్ధరామయ్య గారు, డీకే శివకుమార్ గారు కలిసి భేదాలు లేకుండా సంయుక్తంగా బీజేపీ వాళ్ళని ఎదిరించి పోరాడిన దానికి కర్ణాటక ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదే రేపు 24వ సంవత్సరంలో ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అవుతారని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున హర్షం వ్యక్తం చేస్తున్నాం. కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి రాష్ట్ర ప్రజలు పైనుంచి డీకే శివకుమార్ గారు, సిద్ధరామయ్య గారు, అందరికంటే ముఖ్యంగా ప్రియాంక గాంధీ గారు ఎంతో శ్రమ తీసుకొని పార్టీ కోసం కృషి చేశారు. రాహుల్ గాంధీ జోడో యాత్రే కాదు, ప్రియాంక గాంధీ గారి కృషి కూడా ఉంది. ఆ రాష్ట్ర ప్రజల యొక్క సమైక్యంతో పనిచేసిన కృషితో ఈరోజు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. కాకపోతే రాబోయే 2024లో ఒక కర్ణాటకే కాదు, యావత్ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. మనకందరికీ ఎంతో మంచి జరుగుతుందని చెప్పి మీ అందరికీ చెప్పుకుంటూ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం.